ప్రైజ్ ద లార్డ్. దీనత్వం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో అనేక మార్లు చూస్తూ ఉంటాం. దీనులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీనుల పట్ల తన కృపను ఏ విధంగా చూపిస్తాడో, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో మనం బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన సాత్వికుడును దీన మనస్సు గలవాడనే ఉన్నట్లుగా ప్రభు మాటలు మనం చూస్తున్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దీన మనస్సును ధరించుకొని ఉండండి. ఎందుకు ఈ మాట ప్రభు మరలా మాట్లాడుతున్నాడు అంటే, సామెతల గ్రంథం 3:34 చూసినట్లయితే దీనుని ఎడల ఆయన దయ చూపును అని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో దీనత్వం కలిగి ఇతరుల ఎదుట దీనులుగా జీవించండి. నిశ్చయంగా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని, దీనులు తగ్గిన సమయంలో హెచ్చింపబడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకోవడం చాలాసార్లు కష్టంగా అనిపిస్తుంది, బాధాకరంగా అనిపిస్తుంది. మనము ఇంత తగ్గించుకోవడం అవసరమా అని కూడా అనిపిస్తుంది. కానీ నిశ్చయంగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రియ దేవుని బిడ్డ, తగిన సమయంలో ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన దయ చూపిస్తాడు. లోకులంతా కఠినంగా ఉండొచ్చు, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. దీనుని ఎడల ఆయన దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. ఎస్తేరు తన దీనత్వాన్ని కనపరిచింది. అందుకే ఎస్తేరు పట్ల దయ పుట్టినట్లుగా ప్రభు కార్యం జరిగించాడు. నిశ్చయంగా నీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలను కనులారా చూచుదుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.